డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 ద్వారా సమాచారం ఇవ్వాలని ఈ నెంబర్పై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఈగల ఆధ్వర్యంలో 133 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కళాశాలలు, ఉన్న పాఠశాలలు, వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాల్లో గుర్తించిన 150 హాట్స్పాట్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరులపై కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రామకృష్ణయ్య తదితరులు హాజరైన సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డి అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్ స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఈగల ఆధ్వర్యంలో 133 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాల్లో గుర్తించిన 150 హాట్స్పాట్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గతేడాది ఈగల ఆధ్వర్యంలో 27 కేసులకు సంబంధించి 71 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి డి అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ తో పాటు డిటెక్షన్ చేసిన అనంతరం సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా నైపుణ్య శిక్షణ వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఈగల్ క్లబ్స్ క్రియాశీలంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. హాట్ స్పాట్స్ అంతా కూడా అందులో 100 గురించి తగ్గించాలనేది ఒక ఆలోచన. అందులో భాగంగా 100 గురించి తగ్గించడం అంటే ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమైంది. ఒకటి వచ్చేసి లైటింగ్ పెంచడం, రెండవది వచ్చేసి పుషెస్ ఏదైనా ఉంటే పుషెస్ క్లియర్ చేయడం, మూడవది అవసరమైతే ఒక సీసీ కెమెరా అక్కడ పెట్టడం. ఈ 3 కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా కంటిన్యూస్ పర్సువేషన్, దాన్ని ఆ హాట్ స్పాట్స్ మనము పెట్రోలింగ్ ద్వారా, డ్రోన్ పెట్రోలింగ్ ఒకటి, తర్వాత బీట్స్ అవి, సో డ్రోన్ బీట్స్ అండ్ హ్యూమన్ బీట్స్. సో ఇది అనుకోవడం జరిగింది. సో ఎక్కడైతే ఈ దండయాత్ర, డ్రగ్స్పై దండయాత్ర వెళ్తుందో అక్కడ ఇవన్నీ చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులందరూ కూడా మనము వారిని సంప్రదించి 100 గురించి తగ్గించమని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 5 నియోజకవర్గాల్లో, 7 నియోజకవర్గాల్లో, 5 నియోజకవర్గాల్లో ఇది కంప్లీట్ అయింది. సో 5 నియోజకవర్గాల్లో కూడా హాట్ స్పాట్స్ 100 గురించి తగ్గించారని నేను అనుకుంటాను. ఇదేమైనప్పటికీ అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒకసారి మనము, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున మనం డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్తుంది, ఇది ఒక ఉద్యమ రూపంగా చనిపోతున్నది. సో ముఖ్యంగా నిన్న ఒక ఇద్దరి వీడియో కూడా మీకు, ఒక వృద్ధురాలు మధ్య రోడ్డు మీద కూర్చొని ఏమని, మీరు చేసుకుని యాత్ర ప్రతి ఒక్కరికి కాదు, తల్లిదండ్రులకు హెచ్చరిక, ప్రతి అమ్మాయికి రక్షణ, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి, అవసరమైతే కాల్ చేయండి. అంటే అంత ప్రజల్లో అంత దీని మీద డ్రగ్స్ వద్దు అనేది అంత లెవెల్లో ఉంది. సో ప్రజల్లో నుంచి మనకు అంత మద్దతు, అంత స్పందన లభిస్తున్నప్పుడు మనము జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరం కలిసికట్టుగా దీన్ని అవకాశంగా మలుచుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. సో జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని వెంటనే పీఆర్సీ ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఉద్యోగుల సమస్యలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ నియమించి 29% ఐఆర్ ప్రకటించాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇంతవరకు పీఆర్సీపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటం విచారణకరమని అన్నారు. మరికొంత సమయం కావాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటికే ఉద్యోగులు 2.5 సంవత్సరాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి 29% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. మేము 57 ప్రకారం 2004కి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్ కార్డుల ద్వారా మెడికల్ బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ అలంకార్ థియేటర్ దగ్గర అసెంబ్లీ నిర్వహిస్తుంది. వాళ్ళేమో అక్కడ అమరావతిలో వాళ్ళ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ అడుగుతుంది, మీ అసెంబ్లీలో మా ముచ్చట్లేంటో చెప్పండి అని చెప్పి అడుగుతుంది. ఈరోజు బడ్జెట్ మీద ఈ రోజున వాళ్ళు ముచ్చట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. గత ప్రభుత్వం 5 బడ్జెట్లు ప్రవేశపెడితే 27% అయ్యారనే మాట తప్ప ఏ ఒక్క బడ్జెట్లోనూ ఉద్యోగుల ఊసే లేకుండా గత ప్రభుత్వం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 3వ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కూడా ఉద్యోగులు కానీ ఇతరేతర సెక్షన్ సంబంధించినటువంటి ఎవరి ఊసి లేకుండా ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ పీఆర్సీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే 3 ముచ్చట్లు చెప్పింది. ఒకటి, అధికారంకి వచ్చినంటే ఐఆర్ ఇస్తాం, అధికారంకి వచ్చినంటే పీఆర్సీ వేస్తాము, అట్లాగే ఈ రకంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల బకాయిలు చెల్లిస్తామని చెప్పి మాట చెప్పింది. కానీ ఇందులో ఈ రకమైనటువంటి ముచ్చట్లు ఏమి లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల మీ హామీలుగా అమలు చేస్తారా లేదా, కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాటలాగానే చెప్తారా లేదా, ఈ సంగతి ఏంటో తేల్చండి. పీఆర్సీ కమిటీ వేస్తారా లేదా, అట్లాగే డిఏ బకాయిలు 4 డిఏ బకాయిలు చెల్లిస్తారా లేదా, అట్లాగే ఇతరేతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తారా లేదా, ఈ ప్రధానమైన డిమాండ్ల మీద అలంకార్ థియేటర్కి యూటీఎఫ్ పక్షాన ఈ రణబేరి కార్యక్రమానికి 10 నుండి 15 వేల మంది హాజరైనాం. అందువల్ల మీ అసెంబ్లీ అక్కడ ముచ్చట్లాడుతుంది, మా అలంకార్ థియేటర్కి మా యూటీఎఫ్ ముచ్చట్లాడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఏ చెప్పాడు, మీ పోరాటాలు మేము గౌరవిస్తున్నామని చెప్పాడు, మీ సమస్యలు మా న్యాయమైనవి పరిష్కరించాల్సిన బాధ్యత మాకు ఉంది అని చెప్పి కూడా చెప్పాడు. చెప్పేదో 1100 కోట్ల ఏరియాలు రిలీజ్ చేశాడు. కానీ అది సరిపోదు. ఇప్పుడు మాకు ఉన్నదే 50,000 కోట్ల దగ్గరగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి. అందువల్ల తక్షణం రిలీజ్ చేయాలా, పీఆర్సీ కమిటీని వేయాలా, అట్లాగే డిఏ రేట్ చెల్లించాలా, ఇతర బకాయిలు చెల్లించాలా. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్లో 14వ తేదీన పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ని శాసనసభలోను, హోంశాఖ మంత్రి గారు అనిత గారు శాసన మండలిలోను ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్ర ఉపాధ్యాయులకి, చిరుద్యోగులకి, వేతనజీవులకి ఏమైనా ఒక పీఆర్సీకి సంబంధించిన అంశమో, ఒక ఆర్థికపరమైనటువంటి అంశమో వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్నాం. ఈ 20 సంవత్సరాల్లో పెద్ద పోరాటం చేస్తే 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ అది పీఆర్సీ లైన్లో సీఎం సమక్షంలో చర్చ జరిపి 1 డిఏ మాత్రం ఇచ్చారు. కనీసంగా పీఆర్సీ వస్తుందని చెప్పి ఆశపడ్డారు. కానీ వాస్తవానికి 2023 జూలై 1వ తారీఖు నుంచి 12వ పీఆర్సీ ఇవ్వాలి. ఈ పీఆర్సీ ఆర్థిక కాలమే 5 సంవత్సరాలు. ఇప్పటికీ 2 సంవత్సరాలు 8 నెలల కాలం పూర్తయిపోయింది. మరి ఎప్పుడు పీఆర్సీ ఇస్తారు, ఎప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తారు, ఎప్పుడు ఐఆర్ ప్రకటిస్తారు, ఎప్పుడు కమిషన్ అంటే మరొక 10 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత 13వ పీఆర్సీ గడువు కూడా 2028 జూలై వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పీఆర్సీని కనీసంగా ఈ సమావేశాలు ముగిసే లోపు పీఆర్సీ కమిషన్ ప్రకటన చేసి
29% ఐఆర్ ప్రకటించాలని చెప్పి. అంతేకాదు దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి, అది 11 పిఆర్సీ ఏరియాలు కావచ్చు, డిఏ ఏరియాలు కావచ్చు, లేదంటే సరెండర్ లీవ్ల ఏరియాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి గ్రాడ్యుయేటీకి లీవ్ ఎన్కేస్మెంట్ ఏరియాలు కావచ్చు, పోలీసులకి సంబంధించినటువంటి టీఏలు కావచ్చు, లేదంటే వాళ్ళ సరెండర్ లీవ్లు కావచ్చు, దాదాపు 35,000 కోట్ల రూపాయలు. చాలా స్పష్టంగా బడ్జెట్లో పోలీసుల గౌరవం కాపాడతామని చెప్పి రాశారు. కానీ అందులో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు మెన్షన్ చేయలేదు. ఉద్యోగుల సంక్షేమాన్ని రాశారు, అందులో వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే యూటీఎఫ్ పెట్టినటువంటి డిమాండ్ ఉంది. అంతేకాదు ఈ రోజున మేము డబుల్ ఇంజిన్ సర్కారు అని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ఇచ్చి 2004 ముందు నోటిఫై వచ్చి 2004 తర్వాత నియామకం ఉద్యోగులని పాత పెన్షన్లు అమలు చేయాలని చెప్పి మెమో నెంబర్ 57 ఇచ్చింది. దాదాపు 15 రాష్ట్రాలు అమలు చేసినాయి. కానీ ఈ రాష్ట్రం ఇప్పటికీ కూడా అమలు చేయడానికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి పరిస్థితి. డ్రగ్స్ పై దండయాత్ర పేరిట విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఈగల్ విభాగం చేపట్టిన సైకిల్ ర్యాలీకి అనూహ్య స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. తిరువూరులో ఈ సైకిల్ యాత్ర చూసి స్పందించిన వృద్ధురాలు యాత్రను ఆపి భావోద్వేగంగా ప్రసంగించడం విశేషం. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం తిరువురులో కొనసాగింది. ప్లకార్డులు ధరించిన పోలీసులు, విద్యార్థులు సైకిళ్లపై యాత్ర చేపట్టారు. తిరువురు వీధుల్లో యాత్ర కొనసాగుతుండగా ఓ వృద్ధురాలు స్పందిస్తూ పోలీసుల వద్దకు చేరి యాత్రను ఆపాలని కోరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసులు యాత్ర చేస్తుంది వారికి ఒక్కరి కోసమే కాదని ప్రజలందరి కోసమని గ్రహించాలని కోరారు. ఈ దండయాత్ర ప్రతి తల్లికి, తండ్రికి ఒక హెచ్చరిక అంటూ ఆమె స్పష్టం చేసింది. ప్రతి అమ్మాయికి రక్షణగా ఈ యాత్ర ఉపకరిస్తుందని ఆమె వివరించింది. ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరింది. భావోద్వేగంతో సాగిన ఆ వృద్ధ మహిళ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడిదారులు సమ్మిట్లు, పర్యటనల పేరుతో రావటం తప్ప రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఒక్క స్పష్టమైన ఎంఓయూ కూడా కుదరలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తోనేపూడి కాశీనాథ్ తీవ్రంగా ఆరోపించారు. భారీ అంచనాలు సృష్టిస్తూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు. పెట్టుబడుల పేరుతో ప్రజల్లో ఆశలు కల్పించి తర్వాత నిరాశ మిగల్చడం సరికాదన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ కు అరటికాయ తోటలు, వ్యవసాయ క్షేత్రాలు చూపించడం తప్ప రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతులపై స్పష్టమైన ప్రణాళికలు వివరించలేకపోయిందన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా ఉండాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుందని విమర్శించారు. విజయవాడ నగరంలో రోడ్లన్నీ ప్రైవేట్ పరం కాబోతా ఉన్నాయి. 19 రోడ్లు 23 కిలోమీటర్ల మేరకి ఉన్న 19 రోడ్లని కూడా ప్రైవేట్ పరం చేసి బహుశా ఈ నగరాన్నే ప్రైవేటైజ్ చేసేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ప్రయత్నం చేస్తూ 13/12/2025న ఒక మెమో ఇచ్చింది. ఈ 13/12/2025 ఇచ్చినటువంటి మెమోకి ముందే 6/8/2025నే కమిషనర్కి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చూసినప్పుడు సిస్టమ్ ఏంటంటే పీపీపీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పనేటువంటి పేరుతో, పీపీపీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పనే పేరుతో ఇందుట్లో ఉన్నటువంటి ఏ రోడ్లు ఇందుట్లో ప్రైవేటైజ్ కాబోతా ఉన్నాయని చెప్పనేది 19 రోడ్లు, సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3
ఈ 3 సర్కిల్స్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు ప్రైవేటైజ్ కావడానికి ఆ రోడ్ల పేర్లతో సహా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోడ్లే గనక ప్రైవేటైజ్ అయ్యేటట్టయితే, ఈ రోడ్డులనే కనుక ప్రైవేట్ పరం చేసేటట్టయితే మొత్తం నగరంలో కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్లన్నీ ప్రధాన రహదారులకి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఈ 19 రోడ్డుల్ని ఇంటర్నల్ రోడ్స్ అని చెప్పనే పేరుకి చెప్పినా ఈ రోడ్లన్నీ కూడా వచ్చేటువంటిది మెయిన్ రోడ్లకి, ప్రధాన రహదారులు రెండింటికి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్లన్నీ సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 పరిధిలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మామూలుగా ఈ సిటీ రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి 171.14 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలో ఉన్నటువంటి సారాంశం. విజయవాడ నగరాన్ని పీపీపీ మోడ్లో మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేదానికి, కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ విషయంలో గత డిసెంబర్ మాసంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ రోడ్ల యొక్క అంశం ఎజెండాలోకి వచ్చిన సందర్భం, అత్యవసర ఎజెండాగా దీన్ని ముందుకు తీసుకొచ్చిన సందర్భం కూడా చూసాం. అలాగే ఈ సందర్భంలో వైసీపీ పాలకపక్షం ఈ పీపీపీ మోడ్లో వచ్చినటువంటి రోడ్లు ప్రైవేటీకరణ విధానాన్ని వారు వ్యతిరేకించకుండా తెలుగుదేశం బాటలోనే వాళ్ళు ప్రయాణం చేసి ఆమోదించారు. ఈ విషయంలో తర్వాత కౌన్సిల్ సమావేశం ఈ అంశాన్ని మేము రేజ్ చేసిన తర్వాత ఇది ప్రజల మీద భారం పడుతుందని తిరస్కరించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెమో రూపంలో కమిషనర్కి, కౌన్సిల్కి, మున్సిపల్ కార్పొరేషన్కి మరి 13/12 జారీ చేసినటువంటి మెమో కాపీని మరి మేయర్ గారికి వెళ్ళి సిపిఎం పక్షంగా ఇచ్చి స్పెషల్ కౌన్సిల్ సమావేశం వేయండి, మన కౌన్సిల్ యొక్క హక్కుల్ని కాలరాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని వెంటనే మనం తిరస్కరించాలని విజ్ఞాపన పత్రం అందజేసినా ఇంతవరకు మేయర్ గారు దీని మీద బహిరంగంగా కానీ లేదు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో కానీ మాట్లాడకపోవడం, దీని మీద స్పందించకపోవడం, మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారు, విజయవాడ నగరాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది ఈ నగరంలో పరిపాలన చేస్తున్న వైసీపీ పాలకపక్షం మేయర్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు టీడీపీ కూటమి పక్షం వైపు ఉన్నారా, నగర ప్రజల పక్షం వైపు ఉన్నారా? ఈ రోడ్లని మొత్తాన్ని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేస్తుంటే, మీరు మెమోలు ఇస్తుంటే, కార్పొరేషన్ హక్కులను కాలు రాస్తుంటే, మన కార్పొరేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుంటే మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? ఈ మీ మౌనం అంగీకారమా ఏంటి? దీని సమాధానం అనేది ఇప్పటికైనా మేయర్ గారు స్పందించాలి. ప్రత్యేకంగా ఈ అంశం మీద కౌన్సిల్ సమావేశం జరపాలని సిపిఎంగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. వందే మాత్రం 6 చరణాలు పాడాలని భారత హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ పట్ల ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ ఫోరం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొదటి 2 చరణాలు పాడేందుకు తమకు అభ్యంతరం లేదని, మిగిలిన 4 చరణాలను పాడే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. దీనిపై తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్నామని వారు వెల్లడించారు. బందరోడ్లోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం కన్వీనర్ ఆలివర్ రాయ్, స్వర్ణదీపిక పత్రిక సంపాదకులు శివాజీ రాజు, తిరుపతి పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధి అరసు మాట్లాడుతూ వందే మాత్రంలోని 6 చరణాలను ఖచ్చితంగా పాడాలని జనవరి 27, 2026న హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ మైనార్టీల మత విశ్వాసాలను, హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తిని అడ్డుపెట్టుకుని సెక్యులరిజాన్ని నాశనం చేసే ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీల హక్కులను, స్వేచ్ఛను అణిచివేసే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పీటర్, జ్యోతి ఆనంద్, రవికుమార్, బుచ్చర్లపూడి శరత్, అరుణ్ కుమార్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్ ఏంటంటే ఈ వందే మాత్రం గేయాన్ని పూర్తి 6 చరణాలు జనగణమన ముందు ఖచ్చితంగా పాడాలి అని ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్లో కూడా ఈ 6 చరణాలు ప్రతిరోజు పాడాలి, దాని తర్వాతే జనగణమన పాడాలి అని దానికి ఒక రకమైన ఇంపార్టెన్స్ కూడా క్రియేట్ చేశారు. మనము చూస్తే ఈ వందే మాత్రం ఇప్పటి వరకు
మొదటి 2 చరణాలు మాత్రమే మనం పాడుతున్నాము. మొదటి 2 చరణాల్లో భారతదేశ ప్రఖ్యాతి, భారతదేశం గురించి చాలా మంచిగా వివరించి రూపొందించిన గేయంగా అది ఎవరో ఎటువంటి అభ్యంతరం లేకుండా పాడడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు కూడా 6 చరణాలు పాడించాలి అనే ఒక ఆలోచన కలిగి ఒక నోటిఫికేషన్ తెచ్చినప్పుడు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పి 2 చరణాలకే కుదించడం. దీనిపైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ రోజు స్పందించి ఇది దుర్గాదేవికి ప్రతిబింబంగా ఉంది ఈ పాట, కాబట్టి మొదటి 2 చరణాలు మాత్రమే దేశభక్తికి సంబంధించిన చరణాలు అని చెప్పి ఆయన కూడా ప్రస్తావించడం. వందే మాతరం ఒళ్ళు పులకరించే మాట. దేశభక్తికి సంబంధించి వందే మాతరం అన్నా జనగణ అన్నా ఎవరు పులకరించరు? కాకపోతే ఆ వందే మాతరాన్ని అడ్డుపెట్టుకుని సెక్యులరిజాన్ని పాడు చేసేటటువంటి కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కొంతమందికి మరి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా భారతదేశం గర్వించేటటువంటి అద్భుతమైనటువంటి పేట్రియాటిక్ సాంగ్స్ మీద కూడా ఒక వివాదాన్ని రేకెత్తిస్తూ ప్రజల్లో గందరగోళ పరిచేటటువంటి ఈ పరిస్థితులు చాలా దారుణం. దీన్ని ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే మొదటి 2 చరణాలు కూడా చాలా అద్భుతం. జనగణమన కానీ ఇది కానీ పాడటానికి ఏం అభ్యంతరం లేదు, పాడతాం, అద్భుతంగా పాడతాం. మాకంటే బాగా పాడేవాళ్ళు కూడా ఎవరు లేరేమో, మా సంఘాల్లో కూడా మేము పాడుతాం. కాకపోతే ఈవేళ చేసినటువంటి పని ఏంటంటే మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా దుర్గామాతను ఆరాధించేటటువంటి కొన్ని స్టాండర్డ్స్ ఉండటం అభ్యంతరకరం, ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఈ దేశం అందరిది, ఈ దేశం అన్ని మతాలకు సమానం. ఈ దేశంలో ఏ మతాన్ని ఎవరు కూడా విమర్శ చేయరు. కానీ బలవంతంగా పాడించడం అన్నది చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నాం. భారతదేశము మరి ఇప్పటి వరకు మైనారిటీలు అయినటువంటి క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎంతో మరి చక్కగా వారి యొక్క విశ్వాసాలని పాటించుకుంటూ మంచిగా వారు జీవించుకుంటూ సాగుతున్నటువంటి తరుణంలో క్రమక్రమంగా ఆ మైనారిటీల యొక్క హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, వాటన్నిటిని కూడా అణిచివేసేటువంటి ధోరణిలో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో రకరకాలుగా మరి మొదలుపెట్టినటువంటి కార్యాలు మైనారిటీలను అణగదొక్కేటువంటి విషయాల్లో వారిని పూర్తిగా నలగొట్టేటువంటి విషయంలో తీసుకొచ్చినటువంటి చర్యలన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి కార్యము. మొదట FCR అని చాలా ఎన్జిఓస్లు, క్రైస్తవ ఎన్జిఓస్లు అన్నీ కూడా మూసివేశారు. తర్వాత చర్చిలన్నీ కూడా మరి పర్మిషన్లు ఏమైనా అవి లేవని చెప్పి మూసివేశారు, దాడులు చేశారు. మరి స్కూల్స్లో కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంటున్నారు. పాఠ్య పుస్తకాల్లో చూస్తే యేసుక్రీస్తుని గురించి చరిత్ర అన్ని మతాల గురించినటువంటి విశ్వాసాలని పుస్తకాల్లో పాఠాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు యొక్క గురించినటువంటి పాఠాలు ఉంటే దాన్ని తీసేసి ఇంకా లేనిపోని పాఠాలన్నీ కూడా పెట్టేసి ఇతర విశ్వాసాలన్నీ పెట్టి క్రైస్తవులకి, మైనారిటీలు బలవంతంగా దాన్ని చదివించాలన్నటువంటి పిల్లల్ని చేత చదివించాలన్నటువంటి పరిస్థితి రుద్దుతూ ఉంటున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు ప్రతి ఆఫీస్లోనూ, ప్రతి మరి స్కూల్స్లోనూ, ప్రతి స్థలంలో కూడా వందే మాతరాన్ని వారు తీసుకొని వచ్చారు. అందులో 2 చరణాలు చాలా చక్కగా అద్భుతంగా అందరికీ మరి పాడుకుంటూ ఉపయోగించుకునేటువంటి ఈ తరుణంలో ప్రభుత్వము మరలా ఇప్పుడు 6 చరణాలు ఎప్పుడో నిలిపివేసి, తీసివేసి, తొలగించినటువంటి వాటిని, నెహ్రూ కాలంలో తీసివేసినటువంటి వాటిని ఇప్పుడు దాన్ని తిరిగి మరి చేర్చి మరి పాడాలని చెప్పి బలవంతం చేయడము, ఇది నిజంగా చెప్పాలంటే మైనారిటీలని, క్రైస్తవుల్ని అణగదొక్కేటువంటి ఒక చర్యగానే మేము భావిస్తుంటున్నాం. కాబట్టి దీని గురించినటువంటి ప్రభుత్వం పునఃపరిశీలించి పూర్తిగా తొలగించాలని, ఆ 2 చరణాలకే పరిమితం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.